హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు విత్ భార్గవి. హలో అండి, ఈరోజు మనము ఉసిరికాయతో ముక్కల పచ్చడి పెట్టుకుందాము. దానికోసం నేను 1 కేజీ ఉసిరికాయలను తీసుకున్నాను. వీటిని బాగా కడిగి ఎండలో ఆరబెట్టి తర్వాత మళ్ళీ పొడబట్టతో నీట్గా తుడిచి తేమ లేకుండా ఉండేలా చూసుకున్నాను. సో తేమ అస్సలు ఉండొద్దు. ఓకే, ఇప్పుడు మనము ఈ ఉసిరికాయని ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. స్టవ్ పైన కడాయి పెట్టుకొని మనం ఆయిల్ వేసుకుందాం. ఇందులో నేను పల్లి నూనె వాడుతున్నాను. పప్పు నూనె అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పచ్చడి, అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనము ఉసిరికాయల్ని మెల్లిగా ఇందులో వేసుకుందాము. నేను అన్నీ ఒకేసారి వేసుకోవట్లేదు. ఇప్పుడు సగం ఉసిరికాయలు వేసుకున్నాను. ఇవి అయిన తర్వాత మిగతా సగాన్ని వేయించుకుంటాను. మనం వేసుకున్నప్పుడు గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా, ఇవి వేగితే ఎల్లో కలర్లోకి మారుతాయి. సో ఎల్లో కలర్ వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, కలర్ మారాయి. అక్కడక్కడ నల్లగా ఉంది కదండి, అది ఏం పర్వాలేదు, ఏం అవ్వదు. మన పచ్చడి ఏం పాడవదు, మనం వాడుకోవచ్చు ఈ ఉసిరికాయల్ని. చూద్దాము మన ముక్క ఉడికిందో లేదో. మన ఉడికిందండి, చాలా త్వరగానే ఉడుకుతాయి, ఎక్కువ టైం కూడా పట్టదు. మన స్పూన్ దాంట్లో దించినప్పుడు స్మూత్గా వెళ్ళిపోతుంది స్పూన్. చూడండి ఎలా. సో ఇవి ఉడికింది. సో ఇప్పుడు మనము ఈ ఉసిరికాయలన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. నేను ఇప్పుడు మిగతా ఉసిరికాయలని కూడా ఇలానే వేయించుకొని తీసుకుంటాను. ఓకే, అన్నిటిని తీసుకున్నాను. ఇప్పుడు ఇవి చల్లారేంత వరకు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. మసాలా కోసం స్టవ్ పైన కడాయి పెట్టి ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని దీన్ని మంచిగా రోస్ట్ చేసుకుందాము. బాగా వేయించాలి, మంచి స్మెల్ వస్తుంది. అప్పటి వరకు వేయించాలి. అది కలర్ కూడా చేంజ్ అవుతుంది అండ్ కలపడం ఆపొద్దు, మాడిపోతుంది. చూడండి, చాలా మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు నాకైతే. సో ఇప్పుడు దీన్ని చల్లారనిద్దాం. ఇప్పుడు అదే కడాయిలో ఇంకో టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకుందాం. వీటిని కూడా వేయించుకుందాము. ఇది కూడా త్వరగానే అయిపోతాయి. సో ఇవి వేగేయండి. వీటిని కూడా పక్కన తీసుకొని చల్లారనిద్దాం. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు తీసుకొని వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకుందాము. ఇవి మెంతులు తక్కువ తీసుకోవాలి, కొంచెం ఎక్కువ అయినా కానీ పచ్చడి మనకు చేదు వచ్చేస్తుంది. సో జాగ్రత్త. నేను 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. సో చూడండి, ఇవి వేగిపోయాయి. చాలా మంచి అరోమా వస్తుంది. ఈరోజు ఇంటి నిండా పచ్చడి వాసనతో నిండిపోతుంది. సో మన మసాలాల్లో ఏవైతే మనం వేయించుకున్నామో అవి చల్లారాయి. ఇప్పుడు వీటిని మనం పౌడర్ చేసుకుందాం. సో ఇలా మెత్తగా పౌడర్ చేసి పెట్టేసుకున్నాము. నెక్స్ట్ మన ఉసిరికాయలు చల్లారాయో లేదో చూద్దాము. చూడండి, మన ఉసిరికాయలు చల్లారిపోయాయి. ఇప్పుడు మనము వీటిలోంచి గింజల్ని సపరేట్ చేసుకుందాము. చాలా ఈజీగా వచ్చేస్తాయి. గట్టిగా మెదిపితే సరిపోతుంది. చూడండి, ఇలా ఈజీగా వచ్చేస్తాయి. గింజను సపరేట్ చేసి వీటిని ముక్కలుగా చేసేసుకుందాము. ముక్కలు కూడా మనకు చాకుతో పని ఉండదు, అన్నీ నీట్గా సమానంగా ముక్కలుగా అయిపోతాయి. సో అన్నిటిని ముక్కలు చేసేసుకుంటున్నాను నేను. సో అయిపోయిందండి, ఇలా ముక్కలు చేసుకున్నాను కదా. ఇప్పుడు ఇందులో 1 కప్పు కారం. ఇది 3 మిర్చి మ్యాంగో పౌడర్ పచ్చళ్ళకు వాడతారు. ఇది ఎక్కువ కారం ఉండదు, మంచి కలర్ ఉంటుంది. సో నేను దీన్ని 1 కప్పు తీసుకుంటున్నాను. కారం ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఇంకొక 1/2 కప్పు తీసుకోవచ్చు, లేదా మీ చాయిస్ ఆఫ్ కారపొడిని వాడుకోండి. ఇందులో మనం ఇంతకుముందు చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది, దాన్ని మొత్తాన్ని వేసేసుకుందాము. ఇప్పుడు 1 కప్పు కారానికి సగం కప్పు ఉప్పు వేసుకుందాము. ఉప్పు ఇంకొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదండి, ఎందుకంటే తక్కువ అయితే మళ్ళీ కలుపుకోవచ్చు, బట్ ఎక్కువ అయితే ఏం చేయలేము దాన్ని, అందుకని. నెక్స్ట్ ఇందులో మనము 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా నేను ఉప్పు వేసి నూరాను కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నాను. సో ఉప్పు వేసిన
వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందులోనే ఒక 2 పెద్ద వెల్లుల్లిపాయలని నేను ఒలిచి పెట్టుకున్నాను. అవి కూడా ఇందులో వేసుకొని ఈ మసాలా, ఉప్పు, కారం అంతా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి, నేను మొత్తం ముక్కలకి పట్టించేసాను. ఇప్పుడు ఇందులో మనము చింతపండు బదులు నిమ్మరసం వాడతాం. చూడండి, ఈ సైజు నిమ్మకాయలు నేను 5 నిమ్మకాయలు తీసుకున్నాను. వీటికి నాకు దగ్గర 1/2 కప్ వరకు నిమ్మరసం వచ్చింది. సో ఇందులో గింజలు రాకుండా జాగ్రత్తగా గింజలన్నీ తీసేసి ఆ రసాన్ని మనము ఈ పచ్చళ్ళలో కలుపుకుందాము. ఉసిరికాయలు ఎక్కువ వగరుగా ఉంటే లేదా నిమ్మకాయలో రసం తక్కువగా ఉంటే ఇంకా 2-3 నిమ్మకాయలు మనం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. వగరు అస్సలు తగలొద్దు అనుకుంటే ఇంకో 4 నిమ్మకాయలు వేసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదండి. సో నిమ్మకాయ రసాన్ని బట్టి కూడా మనము ఆయిల్ని ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నిమ్మరసాన్ని పోసేసుకున్నాను. నేను వీటిని ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాం మనము. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మనము ఇంతకుముందు ఉసిరికాయలు వేయించి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా, నేను అది వేయించడానికి 1 కప్పు వరకు ఆయిల్ తీసుకున్నాను. సో అది వేయించిన తర్వాత మిగులుతుంది కదా, సో ఈ కప్పుతో తీసుకున్నానండి ఆయిల్. సో ఇప్పుడు అది మిగిలింది కదా, ఆ ఆయిల్ని నేను ఇందులో వేసేసుకుంటున్నాను. మనం వేసుకొని ఒకసారి కలుపుకుందాము. కలుపుకుంటే కూడా మనకు తెలుస్తుంది ఇంకా ఆయిల్ ఎంత పడుతుంది అని. సో మనం పోపు వేసుకునేది ఉంటుంది కాబట్టి అప్పుడు మనం ఆయిల్ ఇంకొంచెం ఎక్కువ వేసుకొని పోపు పెట్టుకోవచ్చు. పచ్చళ్ళల్లో ఆయిల్ మరీ ఎక్కువగా కూడా వేయొద్దండి, మీడియం ఉండాలి ఏదైనా. సో నేనైతే చూసే వేసుకుంటాను ఎప్పుడు. సో నాకు ఇంకొంచెం ఆయిల్ కావాలి. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. మళ్ళీ స్టవ్ పైన కడాయి పెట్టి అందులో 1/4 కప్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఇంకా ఒక 1/2 టీ స్పూన్ అంతా మెంతులు వేసుకొని వాటిని చిటపటమనేదాకా ఉంచాలి. అండ్ కొంతమంది ఎండుమిర్చి, పప్పు దినుసులు కూడా వేసుకుంటారు పచ్చళ్ళలో. నేను వేసుకోవట్లేదండి, మీకు ఇష్టం ఉంటే మీరు వేసుకోవచ్చు. నేను ఇంతే పెట్టుకున్నాను పోపుకి. సో ఇప్పుడు అవి వేగుతున్నాయి. ఓకే, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనిద్దాము. ఇది చల్లారిన తర్వాత మనం ఇంత కొంచెం కలిపి పెట్టుకున్నాం కదా, అందులో వేసేసుకొని కలుపుకోవడం. చూడండి, చల్లారింది, గోరువెచ్చగా ఉంది, సరిపోతుంది. వేడిగా ఉండకుంటే చాలు, కంప్లీట్గా చల్లారాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు మనం ఇది ఇందులో వేసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము. బాగా కలుపుకొని మనం ఇలానే ఇప్పుడు వాడుకోవచ్చు, బట్ ఊరితే దాని టేస్ట్ వేరు ఉంటుంది. సో 3 డేస్ తర్వాత మళ్ళీ కలుపుకొని మనం వాడుకోవచ్చు. అండ్ ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోండి. అండ్ ఇది చల్లారిన తర్వాతనే వేరే జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నీళ్ళు పడకుండా చూసుకోండి, మూత పెట్టకండి. ఓకే, అంతే అండి, మన ఉసిరికాయ పచ్చడి రెడీ. అండ్ ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు నచ్చకపోయినా వేరే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి నచ్చుతుందేమో. అండ్ ఖచ్చితంగా కమెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు చెప్పండి, చేయడానికి ట్రై చేస్తాను. అండ్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు నేను మీ భార్గవి, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.